హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వెయిట్ లాస్ ఏంటో కానీ నేను కష్టపడి ఎంత తగ్గుతున్నానో దానికంటే 2 kgs అయితే కంపల్సరీ పెరుగుతున్నాను. మొన్న నేను ముంబైకి వెళ్ళొచ్చాను కదా, అక్కడ నుంచి వచ్చిన తర్వాత నా వెయిట్ చెక్ చేసుకుంటే బాబోయ్ షాక్ కొట్టేసింది అని అన్నాను. ఎందుకంటే నేను చాలా జంక్ ఫుడ్ తిన్నాను, నాకే తెలుసు 2-3 kgs పెరుగుతానని. సో నాకు ఇదేం షాక్ కాదు. నేను 64.6 తోటి వెళ్ళాను, 66.6 అవ్వాను. అంటే 2 kgs అయితే కంపల్సరీ పెరుగుతా. 15 days అవన్నీ, 10 days అవన్నీ, అంతకంటే ఎక్కువ అయితే 3-4 kgs పెరుగుతాను. 2 kgs పెరిగితేనే నాకు డ్రెస్ అంతా టైట్గా ఉన్నట్టు, ఊపిరాడనట్టు. ఇంకా కాళ్ళు ఉంటాయి కదా, ఇక్కడ ఫీట్ దగ్గర చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. నా ఫీట్ చాలా సన్నగా ఉంటుంది, అందుకని నాకు కొంచెం ఓవర్ వెయిట్ అయినా కూడా మార్నింగ్ లేగగానే జాయింట్స్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఒక డయట్ స్టార్ట్ చేశాను యూట్యూబ్లో చూసి. ఇది కొంచెం క్రాష్ డయటే, కానీ నేను ఆల్రెడీ ఎగ్ డయట్ ట్రై చేశాను కాబట్టి దీని పేరు మిలిటరీ డయట్ అంట. ఈ డయట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఒక 2 days. సో చేసిన తర్వాత నా వెయిట్ ఎలాగుందో చూస్తాను. ఇది ఫస్ట్ డే మార్నింగ్ వేడి నీళ్ళల్లో కొంచెం లెమన్ జ్యూస్ కలుపుకొని తాగాలంట. అమ్మ బాబోయ్, వీడియోలో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకే అనిపిస్తుంది ఏంట్రా బాబు ఇంత లావ్ అయిపోయానని. నాకు కొంచెం స్వెల్లింగ్ లాగా అయిపోతుంది బయట ఎక్కడైనా ట్రావెల్ చేసినా, జంక్ ఫుడ్ తిన్నా, ఇలా కంటిన్యూస్గా మన రొటీన్ అనేది స్పాయిల్ అవుతే నాకు ఇలా అనిపిస్తుంది. ఈ మిలిటరీ డైట్ని నేను ఓన్లీ 2 days చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను క్రాష్ డైట్స్ ఎక్కువ సపోర్ట్ చేయను. ఏదైనా బ్యాలెన్స్డ్గా తింటేనే మంచిగా హెల్దీ వేలో తగ్గొచ్చు అనుకుంటా. కానీ నేను ఆల్రెడీ చాలా వరకు జంక్ ఫుడ్ నా బాడీలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఒక 15 daysగా నేను హెల్దీగా ఈ క్రాష్ డైట్ లాంటిది ఒక 2 days చేశాను అనుకోండి, డిటాక్స్ అయినట్టు ఉంటుంది, బాడీలో ఉన్న సాల్ట్ కంటెంట్ అంతా పోయినట్టు ఉంటుంది. అందుకని జస్ట్ 2 days కోసం చేస్తున్నాను. చూడండి, దీంట్లో ఫస్ట్ మనకు కావాల్సింది పీనట్ బటర్. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోవాలంట, బ్రౌన్ బ్రెడ్. ఇంకా దాంట్లో 2 tablespoons ఆఫ్ పీనట్ బటర్ వేసుకోవాలి. సో ఫస్ట్ ఇది గట్టిగా ఉంటుంది అనుకున్నా, ఇది ఎప్పుడో కొనిపెట్టాను పీనట్ బటర్. ఇంకా 5 months వ్యాలిడిటీ ఉంది దీనికి. చూస్తే బాగా సమ్మర్కి అనుకుంటా ఇలా లూజ్గా అయిపోయింది. సో దీన్ని స్ప్రెడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని తినాలి, కానీ నాకు ఫోల్డ్ చేయడానికి రాలేదు. సో నేను ఇలాగే కానిచ్చేస్తున్నాను, కానీ చాలా టేస్టీగా ఉండింది పీనట్ బటర్ బ్రెడ్. నేను మామూలుగా అయితే స్మూతీస్లో లేకపోతే ఓట్స్లో వేసుకుంటా పీనట్ బటర్. బ్రెడ్ మీద ఇది అన్స్వీటెండ్ పీనట్ బటర్ వేసుకొని ఒక స్లైస్ తీసేసుకున్నా. లంచ్కి వచ్చేసి ఇక్కడ నేను స్టార్టింగ్లోనే వీడియో తీయలేదు. ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్ని టోస్ట్ చేసుకొని 1 కప్పు పన్నీర్ తీసుకోవాలంట. పన్నీర్ పచ్చిగా తినాలని ఉండింది, కానీ నాకు పచ్చిగా తినబుద్ధి అవ్వలేదు. లైట్గా ఒక 2 grams అంత ఆయిల్ వేసుకొని తినేసాను. ఇంకా నైట్ డిన్నర్కి నేను ఇక్కడ 1 breast తీసుకుంటున్నా. చికెన్ బ్రెస్ట్. ఫిష్లా కనిపిస్తుంది కదా, కానీ ఇది చికెన్. ఆల్రెడీ సగం తినేసాను ఫ్రై చేస్తున్నప్పుడే, టేస్టీగా ఉండిందని. కొంచెం సాల్ట్, పెప్పర్, ఇంకా ఒక చిన్న స్పూన్ అంత ఆలివ్ ఆయిల్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకున్నాను, రోస్ట్ చేసుకున్నాను. ఒక చికెన్ బ్రెస్ట్, ఒక బనానా, ఇంకా 1 cup బీన్స్ని కూడా నేను మంచిగా బాయిల్ చేసుకున్నాను. ఇంకా 1/2 cup కర్డ్. ఇది నా డిన్నర్ ఇవాళ, ఫస్ట్ డే డిన్నర్. ఇన్ బిట్వీన్ మీల్స్ మధ్యలో మనం బ్లాక్ కాఫీ తీసుకోవాలంట. సో మనకు అది క్రేవింగ్స్ని తగ్గిస్తుంది. బ్లాక్ కాఫీ అయినా బ్లాక్ టీ అయినా తీసుకోవాలి, మిల్క్ టీ అస్సలు తీసుకోవద్దు. సో ఈ బీన్స్ తినడానికి కొంచెం చప్పచప్పగా అనిపించిందని ఇలా పెరుగులో తీసుకొని తింటున్నాను. బాగానే ఉండింది టేస్టీగా. వాటర్ కంటెంట్ మాత్రం బాగా ఎక్కువ తీసుకోవాలి. మనం ఒక 2 to 3 liters వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. నేను 65 ఉన్నాను కాబట్టి 3 liters వాటర్ తీసుకున్నాను. ఇంకా లాస్ట్కి పెరుగుని తినలేక దీంట్లో బనానాని ముంచుకొని తినేస్తున్నా. బాగానే ఉండింది. తర్వాత అనిపించింది ఇలాగ అద్దుకొని తినడం ఎందుకు, దీన్ని కట్ చేసుకొని పెరుగులో వేసుకొని తిందామని ఇంకొక బౌల్ తీసుకొని పెరుగు బనానా మిక్స్ చేసుకొని తినేస్తున్నాను. ఇది నా డిన్నర్ అయిపోయింది. నా డిన్నర్ తినే టైంకి మా పిల్లలు స్నాక్స్ తింటున్నారు. అంటే ఒక 7 o'clock కల్లా నేను తినేసాను. తను సమోసా తింటుంటే నాకు కూడా తినాలనిపించింది. క్రేవింగ్స్ అస్సలు నేను ఆపుకోలేను ఒక్కొక్కసారి. సో కొంచెం ఒక చిన్న పీస్ అంతా ఆనియన్ సమోసా, కార్న్ సమోసా కొంచెమే తీసుకున్నాను. సో ఇంతే తీసుకున్నా. పక్కన మనం తింటున్నా కూడా డైట్ని చెడగొట్టడానికి ఇలాంటి వాళ్ళు ఉంటారు, వేరే తింటా ఉంటారు, అయినా మనము డైవర్ట్ అవ్వకూడదు. సో సెకండ్ డే ఇది. సెకండ్ డేకి వచ్చేసి సేమ్ రొటీన్. మళ్ళీ నేను హాట్ వాటర్ విత్ లెమన్ తీసుకుంటున్నా. యాక్చువల్గా అయితే ఇది 3 days ఫాలో అవ్వాలంట. నేను 3 days ఫాలో అవ్వలేదు, ఓన్లీ 2 days ఫాలో అవ్వా. ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ కొంచెం చప్పచప్పగా అయిపోయినా సెకండ్ డే బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ ఒక బ్రెడ్ని టోస్ట్ చేసుకొని 1/2 banana, బ్లాక్ కాఫీ, ఇంకా ఒక ఆమ్లెట్కి పైన బాగా కారం పొడి వేసుకున్నాను, సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని దీన్ని తీసుకుంటున్నా. ఇది నా సెకండ్ డే బ్రేక్ఫాస్ట్. ఎందుకో నాకు ఈరోజు మోషన్ రాలే, ఎందుకంటే నిన్న నేను ఆల్రెడీ బ్రెడ్ ఇవి తిన్నాను కదా. వాటర్ కూడా ఎక్కువనే తాగాను, కానీ ఎందుకో మరి స్టమక్ కొంచెం అప్సెట్ ఉంది. సో ఇది తీసుకుంటున్నాను.
ఎగ్ డైట్ చేసినప్పుడు నాకు ఈ ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే ఓట్స్ కూడా తీసుకున్నందుకేమో. ఓట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదా, మేబీ ఈ బ్రెడ్ వల్ల గుడ్డు వల్ల రావట్లేదేమో. ఇది నా సెకండ్ డే లంచ్లో ఒక బ్రెడ్, ఇంకా కొంచెం పన్నీర్, కొంచెం కర్డ్ తీసుకోవాలి. కర్డ్ నేను తర్వాత తీసుకున్నాను, సో బ్రెడ్ అండ్ పన్నీర్ మాత్రం తీసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్ పన్నీర్, ఇంకా బ్రెడ్ అండ్ ఆల్సో కర్డ్. అండ్ సెకండ్ డే నైట్ డిన్నర్కి వచ్చేసి ఏదైనా కొంచెం పప్పు అండ్ పెరుగు అండ్ ఆల్సో క్యాబేజ్ ఫ్రై చేసానా స్టీమ్ చేసానా తీసుకోమన్నారు. నేను ఇక్కడ క్యాబేజ్కి బదులు ఆకుకూర తీసుకుంటున్నా, తోటకూర పప్పులాగా ఫ్రై చేసుకొని ఇది తీసుకుంటున్నా. 2 days తర్వాత నా వెయిట్ చెక్ చేసుకున్నట్టయితే 65.3 వచ్చిందండి. అంటే 66.6 ఉండింది కదా, 1.2 kgs అయితే తగ్గింది 2 daysకి. నాట్ బ్యాడ్. మరి ఒక రోజులో 1 kg తగ్గడం అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ గుడ్. సో నేను ఒక ½ kg తగ్గానంటే పర్వాలేదు. ఈ విధంగా నేను 2 రోజులు మిలిటరీ డైట్ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇంకా రేపటి నుంచి నార్మల్ డైట్ చేయాలి. సో నార్మల్ డైట్ చేసినప్పుడు ఏదైనా వీడియోస్ తీస్తే మీతో షేర్ చేసుకుంటా. నా వెయిట్ 60 వచ్చే వరకు నేను ఇది కంటిన్యూ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.